కానీ లక్ష్మీ గణపతి ఏడ చూడలేదు, ఉంటది సరే. కొన్ని చోట్ల. మామూలుగా మన నానుడి ప్రకారం అందరూ కూడా తెలిసింది ఏంటంటే గణపతికి ఉన్నటువంటి భార్యల పేర్లు సిద్ధి, బుద్ధి. మనుషులకు కావాల్సింది సిద్ధి, సిద్ధి, అలాగే దానితో పాటు బుద్ధి కూడా కావాలి. బుద్ధి కూడా కావాలి. మరి ఈ రెండు ఉంటే సరిపోతుందా? చాలదు కదా, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి స్వామి? అవును, ఏం కావాలి? బుద్ధితోటి సిద్ధితోటి మనం ఏం చేయలేం. ఈ రెండింటినీ కూడా సరైన మార్గంలో పెట్టాలంటే జ్ఞానం కావాలి మెయిన్గా అవును, జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి స్వామే లక్ష్మీ గణపతి. ప్రతి బుధవారము కూడా మనం ఉదయం 6:30 6:30కి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి బుధవారము కూడా గణపతికి అభిషేకము, ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము. అన్నదమ్ములు ఇద్దరికి కూడా. గణానికి అధిపతి ఈయన, సేనాలకు అధిపతి ఆయన. గణము అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమూహం ఏదైతే ఉందో ఆ సమూహానికి అధిపతి గణాధిపతి. అలాగే సేనానాయకుడు అంటే మొత్తం అన్ని సేనలకి కూడా మించిన నాయకుడు ఆయన షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి. అందువలన వాళ్ళిద్దరినీ కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది.